దేవునామకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు పిల్లరా, సత్యవేదము వేదరాజమైన పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతున్నాను. పేజీ నెంబర్ 729. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చిన మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అతడి గుమ్మము కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమును బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలము లోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కెరపడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరుగా నది ఆయను. తర్వాత 6వ వచనం చదువుతున్నాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడే నాతో ఇట్లను, ఈ నీళ్లు ఉబికి తూర్పు దిక్కుగా ఉన్న ప్రదేశమున సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్ల అల్లను జలచరములన్నీ బ్రతుకునగును. చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎంగేది పట్టణము మొదలుకొని గాయము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్లుగా సకల జాతి చెట్లను చేపలను దాని యందు బహు విస్తారముగా ఉన్నది. అయితే ఆ సముద్రపు బురద స్థలమును ఉబికి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాకవుండెను. నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అత్యంత ప్రేమాభరితుడు అయిన మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, మా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు వరకు మీరు కాచి కాపాడారు. ఇంకనూ ఈ దినం కూడా మీరే సహాయం చేసి మీ నా మహిమ తెచ్చుకునండి. వీక్షిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా, సహాయం చేయండి. ఈ వాక్యం మీది, మీ ఆత్మ సహాయం ద్వారా మీరే మాట్లాడి మీ నా మహిమ తెచ్చుకుంటావని, నా మంచి కాపరి, నా మంచి బోధకుడైన వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధమైన నామములు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాం మా పరలోకపు తండ్రి. భక్తుడైనటువంటి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం యెహెజ్కేలు ద్వారా విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడైనటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై తన యొక్క ముందున్నటువంటి భవిష్యత్తును, తన ముందున్నటువంటి ప్రణాళికను ఏ రీతిగా హెచ్చించాడో, ఏ రీతిగా తెలియజేశాడో అమర్చుకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అది ఎక్కువగా ప్రార్థనా జీవితానికి ముంగుర్తుగా ఉన్నదండి. మందిరపు గుమ్మమునము అనగా ప్రార్థనా మందిరం పిల్లరా. ఆ మందిరపు గుమ్మములో నుండి ఏమి జరుగుతుందో అనే విషయాన్ని తెలియజేశాడు. గడప క్రింద నుండి నీళ్లు ఉబికి పారును అన్నాడు. ఏమండి, ఇవి ఏ నీళ్లు? ఆలోచన చేయాలి. మనిషిలో నుండి చాలా నీళ్లు ఈ రోజున బయటకు వస్తూ ఉన్నాయి. ఒక మనిషిని తీసుకున్నట్లయితే చెమట రూపైన సేదరంధ్రాల నుండి, నోట్లో నుండి జలమయంగాను, అలాగే కంటిలో నుండి కంటి నీరు గాను, అలాగే ఒక మనిషిలో నుండే రకరకాల నీళ్లు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ నీళ్లు వాడాడు అంటే వాక్యాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీళ్లగా పోల్చినట్టుగా బైబిల్ గ్రంథం మనం చూస్తామండి. అందుకే గమనించినట్లయితే మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి పారును అన్నాడు. అలాగైతే ఆలోచన చేయాలి పిల్లరా. యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే ఆ యొక్క కడుపులో నుండి దేవుడి యొక్క ఊట, జీవపు ఊట ప్రవహిస్తుందని దేవుని వాక్యం చూస్తున్నాం. అది వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆ స్థానిక సంఘ మందిర కార్యక్రమం కానీ ఏ విధంగా కాడా అది 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా, 1000 అంతులుగా మన యొక్క పరిచర్య అభివృద్ధి చెందాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే ఆ వివరాలు ఇస్తూ కూడా ఆయన ఒక ప్రయాణం పెట్టుకున్నట్టుగా, నడిపించినట్టుగా, నడిపిస్తూ 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 ఎంత లోతుగా పట్టుకెళ్ళాడో బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ విషయం మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను పిల్లరా.
అదిగా మొదటిగా మనం చూసినట్లయితే 3వ వచనంలో ఆ మాటలు మనం గమనిస్తాం. 3వ వచనం అన్నాడు, గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను, ఆ మనుషుడు కొనులు చేతబట్టుకొని తూర్పు మార్గం నుండి బయలు వెళ్ళి 1000 మోరలు కలవగా అన్నాడు. అంటే 1000 మోరలు కొలవడం అనేది మొదటిగా గమనిస్తే అది ప్రార్థనా జీవితం అండి. రక్షించబడటానికి ముందు కారణం ప్రార్థనా జీవితం పిల్లరా. అందుకే 1000 మోరలు కొలవగా అది చీల మండలము లోతు ఆయను అన్నాడు. అనగా రక్షణ, బాప్తిస్మము, సాక్ష్యం పిల్లరా. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం అన్నాడు, ఇప్పుడున్న ప్రజలకు మీరు వేరే రక్షణ పొందండి అన్నాడు. ఏమండి, రక్షణ పొందటములో మార్పు కలగాలి. అందుకే ఆ విషయాన్ని అంటున్నాడు, చీల మండలము లోతు అనగా ప్రార్థనా జీవితం. అది మొదటిగా 30 అంతులుగా మనం చూస్తాం పిల్లరా. అందుకే 1000 మూరలు నడవగా అన్నాడు. రెండో మాట నేను దాటిపోతున్నాను, అక్కడే 4వ వచనంలో చూస్తే మరి 1000 నోళ్లు పొడవుగా అనగా మోకాళ్ళ లోతు ఉండెను అన్నాడు. అనగా ప్రార్థనా జీవితం పిల్లరా ఇంకా అత్యధికముగా ఎక్కువగా పెరిగినట్టు మనం చూస్తాం. అదే లోకాసు సువార్త 22వ అధ్యాయం 41-42 వచనాలు చూస్తే ప్రార్థనా జీవితం, మోకాటి జీవితం అండి. యేసుక్రీస్తు వారు మోకాళ్ళు ఊని అనేక కార్యక్రమాలు చేశాడు పిల్లరా. ఆయన ఏది చేసినా ప్రారంభ ప్రార్థన ద్వారానే ప్రారంభించారు. ఆదికాండం 4వ అధ్యాయం చూస్తే ఆఖరి వచనంలో ప్రార్థన ఆరంభమాయను అని చూస్తామండి. ఇక్కడ ప్రారంభించబడిందో ఆ విషయాన్ని తెలియజేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా తన శిష్యులను ఎన్నిక చేసినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసుకున్నాడు పిల్లరా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు లోకాసు వార్తలు చూస్తే ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆయన బాప్తిసం పొంది ప్రార్థన చేస్తున్ననే మాట చూస్తాం. ప్రార్థనా జీవితం ఈ రోజున క్రైస్తవునికి ఎంత మరి ఊపిరి లేని క్రైస్తవుడుగా ఉన్నామా, ప్రార్థించే క్రైస్తవులుగా ఉన్నామా, జీవంతో కూడిన క్రైస్తవులుగా ఉన్నామా ఆలోచన చేయాలి. అనగా బైబిల్ చదవటం అనేది ఒక రెక్కగా ఉంటే ప్రార్థన చేయటం అనేది మరో రెక్కగా ఉండాలి. 2 రెక్కలు ఉన్నప్పుడే పిల్లరా. ప్రార్థన లేని జీవితం అనగా జీవం లేని మృతము అన్నాడు. అనగా నీవు జీవింపబడుతూ ఉన్నావంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అన్నాడు. 3వ మాటగా గమనించినట్లయితే అక్కడే మరికొన్ని నీళ్ల దూరంగా నడిపించగా అక్కడ అన్నాడు, మరలా 1000 నీళ్లు చెప్పాడండి. అక్కడగా పోతుండగా మొలలోతు ఆయను అన్నాడు. మొలలోతు అనేది పరిచర్యకి గుర్తండి. మొలలోతు అనేది పరిచర్య పిల్లరా. యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే ఆయన కూడా మరి శిష్యుల యొక్క పాదాలు కడిగినట్టుగా తన పైన ఉన్నటువంటి రుమాలను తీసి నడుము కట్టుకొని వాళ్ళ పాదాలు అనగా తగ్గించబట్టమండి. పరిచర్య చేయటం. మినిస్ట్రీ అనగా మినిస్టర్ అనగా చెప్పాడు. మినిస్ట్రీ అనగా పరిచర్య, మినిస్టర్ అనగా పరిచర్య చేయువాడండి. నేను పరిచర్య చేయుటకు వచ్చాను కానీ, ప్రారంభించడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదని తన గురించి తాను సాక్ష్యం ఇచ్చాడు. ఎంతటి పరిచర్య అంటే తన్ను తాను తగ్గించుకొని తన శిష్యులను సైతం ఆయన పాదాలు కడిగిన వాడుగా యేసు ప్రభువారి జీవితంలో మనం చూస్తాం. చివరిగా గమనించినట్లయితే 5వ వచనంలో ఆ నీరు నది మిక్కిలి లోతైనదిగా దాటలేనంతగా ఉన్నది అన్నాడు. మళ్ళా 1000 మూరలండి. అంటే పరిచర్య బాగా అభివృద్ధి చెందిందని. అనగా 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా, 1000 అంతులుగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. అది కుటుంబ పరంగాన, వ్యక్తిగతంగాన, సంఘపరంగాన ఆలోచన చేసుకోవాలి పిల్లరా. అలాగ దేవుడు దీవించేవాడుగా ఉంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం అన్నాడు, 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలించాలని. ఇతరాలు లెక్క చెప్పినప్పుడు కూడా అదే విషయం చెప్పాడు పిల్లరా. అంత మాత్రమే కాదు కానీ మరొక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ విషయాన్ని కూడా మీ ఎదుట నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఆ విషయాన్ని నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అనగా నీరు 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 అనే పదం, కంటిలో నీరు ఉన్నది, ముక్కు నుండి జలుబుగా నీరు ఉన్నది, నోట్లో నుండి ఉమ్ముగా నీరు ఉన్నది, చర్మం నుండి చెమటగా నీరు ఉన్నది, అలాగే విసర్జక అవయవాల నుంచి నీరు అనగా మనిషి శరీరంలోనే రకరకాల నీళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పినటువంటి నీరు అది కాదండి. మానవ యొక్క కడుపులో నుండి యోహాను సువార్త 7:37లో చెప్పాడు, కడుపులో నుండి ఉబికి పారును అన్నాడు. అనగా బుగ్గలు ఓటలు పారతాయి అన్నాడండి. దాని వివరాలు కూడా కొన్ని వివరాలు చూద్దాం. అదే విషయాన్ని మనం గమనిస్తే 10వ వచనం అంటున్నాడు, అక్కడ చేపలు విస్తారముగా ఉండును, మంచినీళ్ళు అవును, అక్కడ సమస్తము బ్రతుకును అన్నాడు. 10వ వచనం అంటున్నాడు చూడండి, మరియు దాని యొద్ద ఎంగేది పట్టణం మొదలుకొని ఎన్గానాయి పట్టణం వరకు చేపలు పట్టువారు అన్నాడు. అనగా ఇక్కడ గమనించినట్లయితే చేపలు పట్టేవారి విషయం చెప్పాడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18-22 వచనాలు చూడగా అక్కడ కూడా మీ వాళ్ళని విడిచిపెట్టి, మీ తండ్రిని విడిచిపెట్టి, మీ పరిసర ప్రాంతాలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు పిల్లరా. అందుకే అక్కడ రాయబడిన మాట ఎంగేది అన్నాడు. ఎంగేది అనే పదానికి కూడా అర్థం చూసినట్లయితే మేక రక్తపు ఊట అని అర్థం అండి.
ఎంగేది అనగా మేక రక్తపు ఊట, అలాగే గొర్రె పిల్ల యొక్క రక్తపు ఉబుకు ఊట అని అర్థమిస్తా ఉంది. ఆ మాటను గమనిస్తే ఎత్తు నుండి అది ప్రవహించేదిగా ఉన్నదండి. ఏమండి, ఎత్తు నుండి ప్రవహించేదిగా ఉన్నది. అలాగే అగాధ జలముల నుండి ఉబుకేదిగా ఉన్నదండి. అగాధ జలముల నుండి ఉబికేదిగా ఉన్నది. అలాగే పల్లపు స్థలాల్లో నుండి పారేదిగా ఉన్నది పిల్లరా. అంత మాత్రమే కాదు, ఆ ఊట ఉపికేదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అవునండి, ఎంగేది అనే పదము బైబిల్ గ్రంథములకు మచ్చుకి దాని అర్థం ఇస్తూ కొన్ని స్థలాల్లో కనపడుతున్నట్టు గమనిస్తాం. దాని విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 47:10 చెప్పాడు, ఎంగేది పట్టణము అన్నాడు. అనగా ఆ పట్టణము ఎలాగ నింపబడిందంటే గొర్రె పిల్ల రక్తపు ఊటతో, మేక పిల్ల యొక్క రక్తపు ఊటతో అది నింపబడిన పట్టణంగా మనం చూస్తాం. రెండో భాగాన్ని గమనిస్తే పరమగీతముల గ్రంథము 1:14 చూస్తే అది ఎంగేది అనేది ద్రాక్షావనముతో పోల్చాడండి. ద్రాక్షావనం అనగా దేవుని స్తుతించేదిగా, దేవుని ఆనందించేదిగా, దేవుని ఆరాధన స్థలంలో వాడేదిగా మనం గమనిస్తామండి. బైబిల్ గ్రంథంలో ద్రాక్ష గురించి చెప్తే యోహాను సువార్త 2:2 చెప్పాడు, కానా వివాహములు ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకని అన్నాడు ద్రాక్షావనం అనగా ఎంగేది అనేది కూడా తెలియపరుస్తా ఉంది. మూడోదిగా గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 23:29 అన్నాడు ఎంగేది పర్వతము అన్నాడండి. ఏమండి, ఎంగేది పర్వతం అనగా అది ప్రవహించేదిగా ఉన్నది, అది అగాధ జలంలో ఉపికేదిగా ఉన్నది, పల్లవ ప్రాంతాల్లో ప్రవహించేదిగా ఉన్నది, ఊట ఉపికేదిగా ఉంటుండగా అది కూడా పర్వతము అనగా అరణ్యంలో కూడా మరి అడవిలో కూడా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 24 మొదటి వచనం అయితే ఎంగేది అనేది అరణ్యం అండి. దావీదు సైతం పారిపోయినప్పుడు, శత్రు సైన్యం సౌలు లాంటి వారు ఎమ్మడించినప్పుడు తాను దాక్కోవడానికి ఆ యొక్క ఎంగేది అరణ్యంలోకి పారిపోయిన వాడుగా మనం చూస్తున్నాం పిల్లరా. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఎంగేది అనేది పల్లెల పేర్లు, ఊరు పేరు, గ్రామాల పేరు కూడా చెప్పేట్టుగా చూస్తాం. యెహోషువ గ్రంథం 15:63 చూస్తే పేర్లు పెట్టబడ్డాయండి. ఆ పేర్లన్నీ కూడా పట్లాల పేర్లు, పల్లెల పేర్లు, ఎంగేది అనే మాట చెప్పబడతా ఉంది. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నీవు నేను ఎవరైనా సరే ఆ ఎంగేది ఊట దగ్గరికి రావాలి, ఆ రక్తపు ఊట దగ్గరికి రావాలి, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తపు ఊట దగ్గరికి రావాలి, ఆ యొక్క మేక రక్తపు ఊట దగ్గరికి రావాలండి. అందుకని సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి ఉంటుండగా ఆ పాపము పరిహరించబడటానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అవసరం అనేది తెలియజేస్తా ఉంది. అలాగైతే పిల్లరా, చెట్లు విస్తారంగా పండాయి, మంచినీళ్లు వచ్చాయి, విస్తారంగా బ్రతుకున్నాడు అనగా ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా అభివృద్ధికి సాదృశ్యం అండి. విస్తరణ అనేది కూడా గమనిస్తాం. అక్కడ గమనించినట్లయితే సకల జాతి చేపలను పండును అన్నాడు. అలాగే ప్రక్కన వలలు వేయుదురు, మహాసముద్రం ఉన్నట్టుగా సకల జాతి చేపలను దాని యందు బహువిస్తారముగా ఉండును. 11వ వచనం, అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఉబిక స్థలములను ఉప్పు గలవై ఉండగా బావుగాక ఉండెను. తర్వాత మాట్లాడాడు, నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములను పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు నెల అనగా పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నవి. ఆ చెట్లు నెల కాయల కాయను, వాటి పండ్లు ఆహారమగును, వాటి ఆకులు ఔషధమగును అన్నాడు. అనగా ఈ 2-3 వచనాలు చూసినట్లయితే అభివృద్ధిని చూపిస్తా ఉంది. చెట్టును చూసినట్లయితే అది పైకి నాయన మరి అంతగా ఎత్తుగా పెద్ద చెట్టుగా మనకు కనపడుతుందో లోపల కూడా తన తల్లి ఏరు అంతగా పాతుకుపోయి ఉంటుందండి. ఎలాంటి వర్షాలకు కానీ, వరదలకు కానీ, తుఫాన్లకు కానీ అది దడిచేది కాదు పిల్లరా. అలాగే ప్రార్థనా జీవితం నువ్వు బహిరంగంగా కనపడాలి అంటే, ఒక వారంలో ఒక అరగంట కనపడాలంటే వారమంతా నా జీవితం ప్రార్థనా జీవితంలో ఉండాలి. ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కువగా దేవుడు నీతో మాట్లాడేవాడుగా, అనేకమైన విషయాలు బయలుపరిచేవాడుగా ఉన్నాడు పిల్లరా. ప్రార్థన ద్వారానే అనగా ఆయన మనతో స్వరంతో మాట్లాడేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ పిల్లరా, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం లేదా 2-3 వచనాలు చూస్తే ఆ చెట్లు యొక్క అభివృద్ధి చెప్పాడండి. నీటి కాలవన యోరన నాటబడిన చెట్టు వలె అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడు ఆలోచన చేసినట్లయితే అవును పిల్లరా, నా జీవితం ప్రార్థనా జీవితం ఉంటే నీటి వారలు నాటబడిందైతే అది దినదినము కాపుదల ఇచ్చేదిగా, అది కాయలు పండేదిగా, అది పంటలు ఇచ్చేదిగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మాటగా గమనిస్తున్నాను పిల్లరా, అక్కడే ఆ మాట గమనిస్తున్నాను, ఆహారం ఇచ్చును ఇరుపక్కల సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు అన్నాడు. పరిశుద్ధ స్థలము పారును, ఆ చెట్లు నెల కాయలు కాయను అన్నాడు. నెల కాయలు కాయనంటే సంవత్సరానికి 12 అండి.
12 అనేది చూసినట్లయితే 12 గోత్రాలు తెలియజేస్తా ఉంది పిల్లరా. 12 అనేది అపోస్తుల 12 మందిని జ్ఞాపకం చేస్తుంది. 12 అనేది గంటలను జ్ఞాపకం చేస్తుంది పిల్లరా దినానికి. అలాగే నెల కాయను అనగా ఒక సంవత్సరానికి 12 నెలలు తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదు కానీ వాటి పండ్లు ఆహారమును, వాటి కాగలు ఔషధము అనగా 10వ వంతును కూడా తెలియజేస్తా ఉంది. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, యంగేది పట్టణం అనగా యంగేది పట్టణము గొర్రె పిల్ల యొక్క రక్తపు ఓట ప్రవహిస్తా ఉంది. అనగా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ ఉంటుండగా ఆ సండే స్కూల్ నుంచి, యవన కాలం యూత్ మీటింగ్ నుంచి, అలాగే నడికారు వయసు వరకు దేవుడు కాపాడుతుండగా పాపముల విషయమే దూరంగా ఉంచుతూ పవిత్రత విషయంలో జీవంలోనికి వెదిగిస్తూ ఉంటుండగా ఆ దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? అందుకే నాడు యెహెజ్కేలు తీసుకొచ్చాడండి, మందిరపు గుమ్మం దగ్గర పట్టుకొచ్చాడండి. ఆయన నడిపిస్తా ఉన్నాడు, అంచెలంచెలుగా నడిపిస్తున్నాడు. దాదాపుగా 1000 అడుగులు ఆయన నటిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు గాను ఆయన ఎంతగా ఎదిగిపోయాడో మనం చూస్తాం. యెహెజ్కేలు జీవితంలో దేవుడు అనేక మేలులు చూపించిన ఆయన మరలా హెచ్చించాడండి. అందుకే 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా, 1000 అంతులుగా దేవుడే దీవించినట్టుగా ఉన్నది. అందుకే ఆడ కాపు కాయలు అనగా ఆకులు చూస్తే ఔషధానికి వాడినట్టుగా ఉన్నది, కాయలను చూస్తే కాపు అనగా అభివృద్ధికి, విస్తరణకు గుర్తుగా వాడినట్టుగా ఉంది. అంత మాత్రమే కాదు పిల్లరా, స్వస్థతకు కూడా వాడినట్టుగా ఉన్నది. అలాగైతే యంగేది అనేది దేవుని యొక్క రక్తం అండి. యేసుక్రీస్తు వారి రక్తం పావనమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నీతిమంతుని రక్తం, నిబంధన రక్తం ఏంటుండగా ఆ నీతిమంతుని రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తావా? ఆ కలువరి శిలువ రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తావా? ఓ ప్రియ స్నేహితుడా, యేసు రక్తాన్ని నువ్వు దాటిపోయినట్లయితే, తొక్కిపోయినట్లయితే నువ్వు నేరస్తుడు అవుతావు. అలాగైతే దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతుండగా ఆయన అంచెలంచెలుగా నిన్ను హెచ్చించాలని అనగా మొదటిగా చూసినట్లయితే అది రక్షణ జీవితం పిల్లరా. అనగా వేరే రక్షణ ఉండాలి, మూర్ఖులకు వేరే రక్షణ పొందండి అన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2:40లో చెప్పాడు. అదే విషయాన్ని ఎత్తి చెబుతున్నాడు. రక్షణ, మారు మనసు, బాప్తిస్మం అనే విషయాన్ని తెలియజేశాడు పిల్లరా. రెండోదిగా చూసినట్లయితే మరలా 1000 మోరలు నడిపించగనగా మోకాళ్ళు లోతు అనేది ప్రార్థనా జీవితానికి గుర్తండి. నువ్వు ఎంతగా మోకాలు కదా, ఓ భక్తుడు ఇలాగన్నాడు, మోకాలు నల్లబడితే మోకాలు తెల్లబడతాయని. అబ్రహాము దగ్గర ఉన్న ఒంటెలు సైతము మోకాలు మరి వంచేవిగా ఉన్నట్టుగా సాధన చేశారు, అలవాటు చేశారు పిల్లరా. అలాగే యాకోబు కూడా తన కాళ్ళు, మోకాళ్ళు ఒంటె కాళ్ళు వంటి వాడవని ఎరుగుదు. అనగా ప్రార్థనా జీవితం పిల్లరా. ఎన్ని గంటలు మనం మోకాళ్ళుని ప్రార్థన చేయగలుగుతాం? అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాంటి ప్రార్థన చేసిన వాడుగా లోకాసు వార్తలో మనం గమనిస్తాం. 22లో చూస్తే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అంటూ కూడా ఆయన యొక్క చెమట రక్త బిందువులుగా మారేంత వరకు రాయి వేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేయబోతు చెప్పాడండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయండి అన్నాడు. అనగా ప్రార్థన చేయబోతే శోధన ఉందని గుర్తెరగాలి. శోధన జయించాలంటే ప్రార్థన చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. మరో మాట చెప్పాడు అక్కడే, మొలలోతు ఉండెను అన్నాడు. మూడవదిగా మొలలోతనగా నడుము కట్టుకొని. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూస్తే, జ్ఞానవంతురాలైన స్త్రీ, యోగ్యురాలైనటువంటి స్త్రీ తాను నడుము కట్టుకుని పని చేసినట్టుగా, పని చేయకుండా తాను జీతం పుచ్చుకొనదు, పని చేయకుండా తాను భోజనము చేయదు అనే సత్యాన్ని మనం చూస్తాం. అందుకే ఇక్కడ అంటున్నాడు మొలలోతు అనగా యోహాను సువార్త 13లో చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు తన శిష్యుల విషయంలో పరిచర్య చేశాడండి. ఎంత తగ్గింపు పరిచర్య అంటే, పై రుమాలు తీసుకొని నడుముకు కట్టుకొని శిష్యుల పాదాలను కడిగను. అబ్బా, అంతగా తగ్గించుకున్న వారు ఎవరున్నారండి? అంతగా తగ్గించుకున్న వారు ఎవరున్నారండి? ప్రతి ఒక్కరు ఎవరైనా వస్తే, మినిస్టర్గా వస్తే హెచ్చించుకునేవారు, మినిస్టర్గా వస్తే హెచ్చించుకునేవారు. కానీ యేసు ప్రభువారు పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అవసరమైతే క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చానన్నాడు. ఆయన వచ్చిన ప్రకారం వచ్చినట్టుగా చేసినట్టుగా మనం గమనిస్తాం. 4వదిగా గమనించినట్లయితే, ఆ నిధి మిక్కిలి లోతు అయినది, అది లోతు దాటలేనంత ఆయన అన్నాడు. అనగా విస్తారమైనటువంటి పరిచర్య పిల్లరా. అంచెలంచెలుగా అనుబంధ సంఘాలుగా, చిన్న సంఘాలుగా నేటికి ఆనాటికి మరి సంఘములు, సంఘ సరిహద్దులు విశాలపరచడం, నూతన ఆత్మలు చేర్చబడటం, ఉన్న ఆత్మలు బలపరచడం దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. వారిని అంతకంతకు వృద్ధి చేస్తా ఉన్నాడు. అందుకే అన్నాడు దాటలేనంతగా. అంటే బిజీ షెడ్యూల్ దేవుని పని విషయంలో లోకస్తులు సైతం అన్ని కూడా బిజీ అంటుండగా, నీవు నేను ఆత్మలను రక్షించే విషయంలో, సంఘాన్ని స్థిరపరిచే విషయంలో, సంఘ సర్దులను విశాలపరిచే విషయంలో దేవుని పనిలో మనం సహకారులుగా ఉండాలి. అందుకన్నాడు వేదలేనంత అన్నాడు పిల్లరా. అది ఆఖరిగా చెప్పాడు.
అందుకే మత్తయి సువార్త 13:23 చూస్తే 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఆయన ఇచ్చాడన్నాడు. అందుకే కొన్ని మాటలు ఇన్ని చెప్పబడినప్పుడు కూడా కొంతమంది దూరంగా ఉంటారు పిల్లరా. అందుకు ఆ మాటకున్నాడు, నాకు దూరంగా ఉండి మీరేమి చేయలేరు అన్నాడు. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. అందుకే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నాడు. అది హెబ్రీ 2:3 చెప్పాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలాగూ తప్పించుకుంటావు. అవును పిల్లరా, ఇంత వాక్యం విన్న తర్వాత, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఆ జీవపు ఊట, ఆ మేక రక్తపు ఊట నీ గుమ్మంలోకి ప్రవేశిస్తుండగా, నీ మందిరంలోకి ప్రవేశిస్తుండగా, నీ గడప కందల నుంచి ప్రవేశిస్తూ ఉంటుండగా, నీ కడుపులోని జీవపు ఊట ఊరుతూ ఉంటుండగా ఇంకా నువ్వు యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటావా? పాపంలోనే జీవిస్తావా? ప్రియ స్నేహితుడా, సోదరుడు, అందుకే వారి గురించి ఒక మాట చెప్పాడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మడి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నీవు నేను మరి హఠాత్తుగా మరణించడం యేసయ్యకి ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గులో ఉండి మరణించడానికి ఇష్టం లేదు. మరల కొలుపబడి, మార్చబడి, సరిచేయబడి, చక్క చేసుకుని తన బ్రతుకుని మార్చుకున్నట్లయితే ఆయన ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు. అలాగైతే నోటితో ఒప్పుకోవాలి పిల్లరా. రోమాపత్రిక 10వ అధ్యాయం అన్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడతావు. అందుకే అడిగాడు కదండి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనంలో సరసాల నాయకుడు అడిగాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట మరి మన భారతదేశంలో కూడా తోమా అనే శిష్యుడు వచ్చాడండి. ఆయన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మరి నెల్లూరులో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ్ సోదరులు కొందరు, కెనడా వాళ్ళు ఆ యొక్క త్రిశూలముతో చంపడం వల్ల హతసాక్షిగా మార్చబడ్డాడు. ఈ రోజు కూడా అది రోమా ఆ యొక్క మద్రాసు పట్టణంలో మరి తోమాని అనేకులు గౌరవించేవారుగా ఉన్నారు. అనగా ఆయన ద్వారా వ్యాపించింది భారతదేశంలో ఆనాటి నుండి నేటి వరకు. ఇది ప్రాచ్యార దేశాలది కాదు, దొరలది అంత మాత్రమే కాదు, ఇరుపక్కల ఉన్న పల్లెలది కాదు. ప్రియ స్నేహితుడా, సోదరుడా, మతంలో దిగటం కాదు, మతంలో మునగడం కాదు, మతంలో కలుపుకోవడం కాదు, కానీ నీ సొంత రక్షకుడైన యేసుక్రీస్తు అని, నీవు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు అని నువ్వు గుణం మార్చుకుంటే చాలు, నీ బుద్ధి మార్చుకుంటే చాలు, నీ పాపాలు మార్చబడితే చాలు. ప్రియ స్నేహితుడా, సోదరుడు, ఆలోచన చెయ్యి. ఇది నేను ముగిస్తూ ఉంటుండగా ఆయన పిలుస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అన్నాడు, రండి మీ ప్రయాసం మానుకుని నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. నువ్వు ఏ ప్రయాసతో ఉన్నావో, ఓ పాప వివాహం చేయాలనుకుంటున్నావా, ఓ బాబు ఇల్లు కట్టాలనుకుంటున్నావా, ఏ ప్రయాసతో ఉన్నావో ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము తోసివేయనన్నాడు. అలాగైతే నీ బాల్య దినం నుండి జీవపు ఓట నీలో నుండి, నీ కడుపులో నుండి ప్రవహిస్తా ఉంది. అది నీ కుటుంబంలో నుండి ప్రవహిస్తా ఉంది. అది నీ యొక్క గుమ్మము గడప కమ్ముల్లో నుండి, మందిరంలో నుండి ప్రవహిస్తా ఉంది. ఆయనను నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, నీలో నుండి దేవుడు ఫలాలు కోరుకుంటూ ఉన్నాడు. ఆకుల నుండి ఔషధాలు, కాయల నుండి నెల పంటలుగాను, ఎవడి నెల నెల కాయు పంటలుగా. అలాగైతే కీర్తనలో చెప్పినట్టుగా నువ్వు చెట్టుగా ఉంటావా, పొట్టుగా ఉంటావా? మొదటి అధ్యాయంలో నువ్వు చెట్టువా, పొట్టువా అన్నాడండి. చెట్టు అయితే నేలలో పాదుకుపోయింది. ఎలాంటి తుఫాన్లు వచ్చినా, గలిబిళ్ళు వచ్చినా అది కదిలాడేది కాదు. అది పొట్టు అయితే చిన్న గాలి వీచినా చాలు ఎగిరిపోయేది. పిల్లరా, పొట్టులా కాకుండా చెట్టులాగుండి ఫలాలిచ్చేవారముగా, నెల నెల పంటలను దేవుడికి అప్పగించేవారముగా ఉందుము గాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మన ఎడలు చూపును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ బిడ్డలో మేము ఎలాగ అంచెలంచెలుగా ఎదగాలో వాక్యములు రాయించాం. 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా. ఇదిగో ఒక 1000 మూరలు నడిపించారు మీరు. మొదటిగా ఆ యొక్క చీల మండలము లోతు అనగా రక్షణ సాక్ష్యము, బాప్తిసం గురించి తెలియచేశారు నాయన. మా రక్షణ సాక్ష్యం ఎలాగుంది? శీల మండలాలు సరిగా ఉంటే కదా మిగిలిన మనిషి తన భాగం అంతా నిలబట్టడానికి అది బలమైనది, అది ఫౌండేషన్ లాగా పునాది కలిగిందిగా ఉన్నది అనే విషయాన్ని తెలియజేశావు నాయన. రెండవదిగా చూసినట్లయితే నాయన, మరి ప్రార్థన, మోకాటి ప్రార్థన తెలియజేశావు. మోకాటి ప్రార్థన ఎంత శక్తివంతుంది నాయన. ఉపవాస ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, ఓలైట్ ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు సాధించడానికి ప్రార్థనా జీవితం, యేసు ప్రభువారు ఆయన ప్రార్థనా జీవితాన్ని మాకు ముమ్మూర్తిగా తీసుకొచ్చావు. అందుకై వందనాలు, స్తోత్రాలు. మూడవదిగా చూసినట్లయితే అక్కడే మొలలోతు అన్నావయ్యా. మొలలోతు అనగా నడుము కట్టుకుని పరిచర్య. యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకున్నాడు, పరిచర్య చేశాడు.
మేము కూడా అలాగ తగ్గించుకోవడానికి, నడుము వంచి పని చేయడానికి, పరిచర్యకు ముంగుర్తుగా మీరు నేర్పించారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపలో మనం చూపును గాక. ఆమేన్.